అందరికీ వందనాలు. ఈరోజు ఒకటి ఉంటుందండి మాకు, అట్లా వాళ్ళు మాట్లాడి రావట్లేదు. అన్నీ దిగిరిపల్లి సుబ్బారావు గారు అంటే ఒక న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం సృష్టించారు. ఎంతోమంది న్యాయవాదులు దారి చూపిన ఒక న్యాయర్షి ఆయన. బాధితుల పక్షాన క్రిమినల్ లా చట్టాలను అధ్యయనం చేసి సమాజంలో న్యాయం దొరకని ప్రజలకు, అట్టడుగు ప్రజలకు న్యాయం అందించిన ఒక దిశాలి ఆయన. చాలామంది పుడతారు, మరణిస్తారు, కానీ ఆ రెండింటి మధ్య ఏం చేసామన్నది ప్రధానం. అక్షరాలా నిరూపించిన గొప్ప వ్యక్తి శ్రీ దిగిరిపల్లి సుబ్బారావు గారు. అన్నయ్య అంటే మాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ప్రతిరోజు ఎక్కడున్నా ప్రతిరోజు మాట్లాడుకునే వాళ్ళు అన్నయ్యతో. ఆయనతో గడపడం మాకు చాలా ఇష్టం. అసలు సుప్రీంకోర్టు చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాస్టర్ ట్రైనర్గా 10 సంవత్సరాల క్రితం ఆయన రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరికీ ప్రతి శనివారం ఆదివారం శిక్షణనిచ్చి మళ్ళీ సోమవారం కోర్టు టయానికి వచ్చేసి చాలా యాక్టివ్గా అందరినీ ఒక జట్టుగా శక్తిగా కేంద్రీకరించాడు ఆయన. ఎంతోమంది న్యాయవాదులకు దారి చూపిన గొప్ప వ్యక్తి. ఏలూరు బార్లో ఆయన లోటు తీర్చలేంది. ఎంతోమంది న్యాయవాదులు ఈరోజు కూడా కన్నీరు కారుస్తున్నారు ఆయన గురించి. ఈరోజు కూడా అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అతి తక్కువ వయసులో మరణించడం చాలా బాధాకరం. ఎందుకంటే ఏ రోజు ఆయన విశ్రాంతి తీసుకోవాలా. సమాజం పట్ల అంత ప్రేమ ఉంది ఆయనకి. అసలు న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసిన తక్కువ రోజుల్లో ఎదిగిన వ్యక్తి శ్రీ దిగిరిపల్లి సుబ్బారావు అన్నయ్య గారు. ఎందుకంటే ఆయన విలువలు, ఆయన నిబద్ధత, ఆయన అంకిత భావం వెలకట్టలేనివి ఈ సమాజంలో. చెప్పుకుంటే చాలా ఉండేది ఆయన గురించి. ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఇంత తక్కువ టైంలో మమ్మల్ని అనామలు చేసి వెళ్ళిపోయాడు అన్నయ్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి బార్లో ఆయన అనుచరణకరం ఉంది. అంత అనుచరణ ఉన్న న్యాయవాది ఈయన ఒక్కడ ఈ రాష్ట్రంలో. మీకు తెలుసో లేదో, అంత చరిత్రగాంచిన వ్యక్తి పెద్ద నుంచి పుట్టిన ఈ సుబ్బారావు అన్నయ్య. ప్రతిరోజు క్రిమినల్ లా చట్టాలని అవపోసన పెట్టిన ఈ వ్యక్తి, సమాజం పట్ల గొప్ప ప్రేమ చూపించిన వ్యక్తి, జూనియర్ న్యాయవాదులకి సీనియర్ న్యాయవాదులు కూడా అనుసంధానపడ ఈ వ్యక్తి. భవిష్యత్ తరాల్లో మనకి ఈ వ్యక్తి అనే వ్యక్తి లేకపోవడం చాలా హృదయ విచారకరం. ఎలా ఉండాలో కూడా తెలియట్లేదు బార్లో అనే లేకపోతే. ఇక్కడే మా స్నేహితులు వచ్చారు, ఆయన దగ్గర ఉన్నారు. పన్నీ గారు, దుర్గారావు గారు, మోహన్ గారు, విజయ్ గారు, శరణ్ గారు, నవీన్ గారు. అందరికీ తలలో మాకేదో ఆపదొస్తే ముందుండే వ్యక్తి ఆయన. చాలా చాలా గొప్ప విలువలు, మానవతా రూపం శ్రీ దిగిరిపల్లి సుబ్బారావు అన్న. భవిష్యత్ తరాలు ఆయన్ని మేము ఆదర్శం తీసుకుని ఆయన ఆశయాల ముందు తీసుకెళ్తామని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ తమ్ముడు. మరి భోజనాల దగ్గర కుర్చీలు వెనక ఎవరు నిలబడకుండా ఈ సమావేశం దగ్గర రావాలని కోరుతూ ఉన్నాం. ఈ సమయం మరి చైర్ వెనక ఉంటే మరి భోజనం చేసే ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది. మరి చైర్స్ వెనక ఎవరు నిలబడకుండా ఈ డయాస్ దగ్గరికి